ఈరోజు మన వాక్య ధ్యానాంశము సమృద్ధి అయిన జీవము. యోహాను సువార్త 10వ అధ్యాయము 1-15 వచనాల వరకు. నేను గొర్రెల మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. క్రీస్తు యొక్క గురి ఏమంటే మనకు జీవమునిచ్చుటకును, సమృద్ధి అయిన జీవమునిచ్చుటయే బిడ్డల్లో ఉండే జీవము. అది సమృద్ధి అయిన జీవము కాదు. జీవం యొక్క గుర్తులన్నీ ఉన్నవి కానీ మాట్లాడుటకు శక్తి లేని వారు వారి అవసరతను తెలపలేరు. మనము ఆత్మయందు జన్మించినప్పుడు మనము కూడా అలాగే ఉంటాం. దేవుని రాజ్యమునందు మనము చాలా ప్రయోజనకరము కాదు, కానీ మన అవసరతలు మనం ఎదుగుచూ దేవునికి తెలియపరుస్తాము. ప్రారంభంలో మన ప్రార్థనలు అంతా సరిగా ఉండవు, కానీ మన హృదయమును మనము పరిశోధించుకున్న కొలది ఉన్నతమైన వాటి కొరకు, శ్రేష్టమైన వాటి కొరకు మనం అడుగుతాము. ఆయన మనకిచ్చే జీవము సమృద్ధి అనే జీవము. కొన్నిసార్లు నూతనముగా మారు మనసు పొందిన వారు వారి ప్రార్థనలు వినబడుతూ ఉండడము గమనిస్తాము. లోక సంబంధమైన వాటి కొరకు మనం అడుగుతూ ఉంటాం. వారిని కానీ వారి బిడ్డలను కానీ దేవుని చేతులకు అప్పగించరు. హృదయములోనికి దేవుని వాక్యములోనికి వెతుక్కుంటూ వెళ్ళటం పుట్టుకతో వచ్చే గుణలక్షణం. జీవితము మానవ సమాజం యొక్క కొరతల విషయమై మొరపెడుతూ ఉంటుంది. పేదలను శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి మార్పు చెంది అంతకంతకు శ్రేష్ఠుడైతే అతడు లోకములోనికి అంతకంతకు గొప్ప దీవెనను తెస్తాడు. ఒక చిన్న కుర్రవాడు త్రాగుడు పదార్థాలను తయారు చేసి వాని యొక్క కుర్రాడు మారు మనసు పొందాడు, బోధకుడిగా మారాడు. త్రాగుడు పదార్థముల నమ్ముటలో అతని తండ్రి చేసిన దుర్మార్గతను బట్టి అతడు వెంటనే బాధపడ్డాడు. ఈ త్రాగుడనే దెయ్యంతో పోట్లాడడానికి తన దగ్గర ఉండిన $1,50,000 వినియోగించాడు. అతని తండ్రితో నువ్వు చేసే తప్పు అని చెప్పాడు. మనలో ఉండే జీవము సమృద్ధి అయిన జీవితమేనా? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరి ఎక్కువ సమృద్ధి అయిన జీవితం ఉన్నదా? దేవుని ఆత్మ నిన్ను శుద్ధీకరించవాలని కోరుతున్నాడు. నిన్ను తప్పుడు త్రోవ పట్టించవాలని విపరీతమైన ఆత్మలు పరిశీలించున్నవి. నీ కోరికలకు అనుకూలముగా అవి నిన్ను నడిపించగోరుచున్నవి. నీ మనస్సును ఆత్మీయమైన ముందడుగులో ఉంచు. ఇతరులను రక్షణలోకి తెచ్చుటలో ఎంతవరకు నువ్వు ముందుకు సాగినావు? క్రీస్తు మన మంచి కాపరి. సమృద్ధి అయిన జీవం నీలో పనిచేస్తుందా? అప్పుడు నీ జీవితము దినదినానికి శ్రేష్టంగా మారుతుంది. క్రైస్తవత్వం మానవ సమాజమును మారుస్తుంది. మనము క్రైస్తవత్వమును చచ్చిన మతముగా మనము చేసి ఉన్నాము. మనం దేవుని బిడ్డలుగా పైకి లేచి మానవ సమాజం నుండే చెడుతనమునకు వ్యతిరేకముగా పోరాడకపోతే మన భక్తి వ్యర్థమే. దేవుడికి వాక్యం దీవించునుగాక. ఆమేన్.